తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇంకా ఆఖరిగా 12వ రాశి అని మీన రాశి. మీన రాశి అనగానే మనకి పురోభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఎలాంటి శని ఎఫెక్ట్ 100% ఉందండి. ఎందుకంటే రాశిలోనే శని ఉన్నాడు, బట్ ఇంకా 3.5 సంవత్సరాలు కూడా ఉంది కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో రాహుకేతులు మటుకు చాలా బాగున్నారు 6, 12 స్థానాల్లో. కానీ గురువు కూడా పంచమ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. అంటే రాశ్యాధిపతి అయిన గురువు ఉచ్చ స్థానంలో పంచమంలో చాలా చాలా బాగున్నాడు. సో దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఫారెన్ టూర్స్, విజిట్స్, అసైన్మెంట్స్ కలిసి వస్తాయి. విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఎందుకంటే మెయిన్ గా గురువు వచ్చేసి మనకి ఉచ్చ స్థానంలో పంచమంలో చాలా బాగున్నాడు కాబట్టి మంచి ర్యాంక్ సాధించడం, మంచి అడ్మిషన్ మంచి కాలేజీలో యూనివర్సిటీలో పొందడం, అలాగే ఫారెన్కి వెళ్ళి ఉన్నత యూనివర్సిటీలో మంచి చదువుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్య ఆయుష్ బాగుంటుంది. అలాగే మెయిన్గా గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకి పట్టిందలా బంగారం. ఎందుకంటే గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొచ్చు, క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు. కొత్త అప్పులు చేయకలేదు, పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మెయిన్గా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, అలాగే వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం కాలం పాటు. ఎందుకంటే మెయిన్గా రాహుకేతుల బలం బాగుంది, అలాగే గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి శని బలం లేకపోయినా ఏళ్ళనాటి శని నడుస్తున్నా ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులకి ఎలా బాగుంటుందో అలాగే విద్యార్థులు కూడా అంత బాగుంటుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శించుకుంటారు, దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. సో సంఘంలో జరిగే దైవ కార్యక్రమాలు అన్నీ కూడా పాల్గొంటారు. అలాగే బంధువులతో మీ ఇల్లు కళకళలాడిపోతుంది, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సో ఇలా ఉంటుందండి అత్యద్భుతంగా ఈ రాశి వారికి ఈ మాసం అంతా. ఈ రాశి వారికి వివాహ యోగం 100% ఉందండి. ఎందుకంటే మెయిన్గా పంచమ స్థానం అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, గురుబలం అనేది ఏంటంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గురుబలాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ సమయాల్లో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వివాహం అవుతాను, లేదంటే అయ్యేందుకు అవకాశాలు మళ్ళీ ఆలస్యం అయిపోతాయి గురుబలం వచ్చినా కూడా. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారికి కన్యాదానం చేసే యోగ్యత కూడా ఉందండి. ఇదే మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో, పంచమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అమ్మాయికి వివాహం జరుగుతుంది. ఎందుకంటే మీరు కన్యాదానం చేసే యోగ్యత గురుబలం మీకు ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సంతానం విషయం గురించి. సో సంతానం కూడా ఖచ్చితంగా కలుగుతుందండి. ఎందుకంటే పంచమ స్థానం అనేది సంతాన స్థానం. అలాగే సంతాన కారక గ్రహమే గురువు అండి. అలాంటి కారక గ్రహమైన గురువు సంతాన స్థానంలో ఈ సంవత్సరం కాలం పాటు అంతా అక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ జూన్ 2026 నుంచి జూన్ 2027 వరకు సంతానం లేని వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇక ఈ జూలై మాసంలో మీన రాశి వారికి పరిహారాలు ఏంటంటే మెయిన్గా ఏలినాటి శని ఎఫెక్టే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, మెయిన్గా ఈ వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీలైతే కనుక వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి బుధవారం మరియు శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అభిషేకంగా నర్చన కానీ మీ పేరు నక్షత్ర గోత్రనామంతో చేస్తే మంచిది. లేదా ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక సింధూర పూజ, తమలపాకుల పూజ, అలాగే వడమాల ఆంజనేయ స్వామి సమర్పిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.